రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి వాళ్ళు చాలా పెండింగ్ పెట్టిపోతే 890 కోట్ల రూపాయలు క్లియర్ చేసుకుంటూ బిల్లులు క్లియర్ చేసుకుంటూ వచ్చాము అధ్యక్ష. ఎల్పిజి సబ్సిడీ అండర్ మహాలక్ష్మి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా గౌరవించాలని కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవటం కోసం అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఎప్పటికప్పుడు ఆ డబ్బులు కూడా ఏదో పెండింగ్ పెట్టట్లా మళ్ళీ మేము సివిల్ సప్లైస్కి 442 కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష. అట్లాగే గృహజ్యోతి అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా 200 యూనిట్ లోపలనే వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీగా మేము ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవటం కోసం మార్చి నెల నుంచి మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్సుని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ రాష్ట్రంలో ఎంతమంది అర్హులు అనేటువంటి వాళ్ళు ఉన్నారో 200 యూనిట్ లోపల కరెంటును వాడుకుంటున్నారు, వాళ్ళందరికీ ఈరోజు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. 0 బిల్లు ఇస్తా ఉన్నాం. దానికి సంబంధించి కూడా ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ క్లియర్ చేసుకుంటూ పోతున్నాం. పెండింగ్ పెట్టలేదు అధ్యక్ష. మేము అప్పు పెట్టలే వాళ్ళకి, డిస్కమ్లకి. మేము 1234 కోట్లు ప్రభుత్వం నుంచి ప్రతి నెల కడుతూనే ఉన్నాం అధ్యక్ష. అట్లాగే పవర్ సబ్సిడీ అధ్యక్ష, వ్యవసాయానికి సంబంధించి రైతులకు క్వాలిటీ పవర్ ఇవ్వాలనే మా పేటెంట్ ఏదైతే ఉందో ఉచితంగా రైతులకి కరెంట్ ఇచ్చేటువంటి వ్యవసాయానికి సంబంధించిన కరెంటుని క్వాలిటీ పవర్ ఇస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటం కోసం 11,141 కోట్ల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ పేరు మీద కట్టాము అధ్యక్ష. దీనికి సంబంధించిన డబ్బుల్ని ప్రతి నెల మళ్ళీ బకాయిలు పెట్టట్లేదు అధ్యక్ష. ప్రతి నెల వాళ్ళకి డబ్బులు కట్టుకుంటూ వచ్చాము అధ్యక్ష. మీరు ఎంత బకాయి పెట్టారో నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష మీరు ఎంత బకాయి పెట్టారో కూడా అధ్యక్ష. ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్, రైతుల గురించి చాలా గొప్పగా చెప్తా ఉంటారు అధ్యక్ష. మాది రైతు ప్రభుత్వాలు. వారు వచ్చిన దగ్గర నుంచి ఇన్సూరెన్స్ బంద్ చేశారు, పంట నష్టపరిహారం బంద్ చేశారు, అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ బంద్ చేశారు, పాలీ హౌజులు బంద్ చేశారు, మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ బంద్ చేశారు అధ్యక్ష. మొత్తాన్ని అన్నింటినీ ఎత్తేసి గాలికి వదిలేస్తే మేము రాగానే రైతులకు ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు సంబంధించిన వ్యవసాయ శాఖ వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇన్సూరెన్స్ కట్టాల్సిందే అని చెప్పి మా అందరికి చెప్తే మేము రూపాయి పోగేసి 1,514 కోట్ల రూపాయలు రైతుల కోసం ఇన్సూరెన్స్ ప్రీమియం మేము కట్టాము అధ్యక్ష. వదిలేశారు వాళ్ళు గాలికి. అట్లాగే అధ్యక్ష రైస్ సబ్సిడీ అధ్యక్ష, ఎక్కడా ₹1 పెండింగ్ పెట్టలేదు. 1,647 కోట్ల రూపాయలు రైస్ సబ్సిడీకి సంబంధించి బిల్స్ క్లియర్ చేసుకుంటూ వచ్చాం. ప్రతి నెల సబ్సిడీకి సంబంధించి డబ్బులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. అట్లాగే అధ్యక్ష ఇంకా నిన్న చాలా మాట్లాడారు అధ్యక్ష, స్కాలర్షిప్స్ గురించి, డైట్స్ గురించి. అధ్యక్ష డైట్ బిల్స్ గురించి నేను కూడా చెప్పాలి. 10 ఏళ్ళు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఏ పని చేసినా పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలు పెంచుకుంటూ వాళ్ళకి బిల్లులు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి 10 ఏళ్ళు హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో, లేకపోతే హాస్టల్స్లో, లేకపోతే హాస్పిటల్స్లో, లేకపోతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెట్టేటువంటి భోజనానికి సంబంధించి 10 ఏళ్ళు వీళ్ళు పెరిగిన ధరలకు అనుగుణంగా రూపాయి కూడా పెంచలేదు అధ్యక్ష. పెంచకపోవటం వల్ల వాళ్ళకి సప్లై చేసేటువంటి వాళ్ళు కూరగాయలు, పాలు, గుడ్డు, బియ్యం, ఇతరత్ర సామాగ్రి అధ్యక్ష ఆ సప్లై చేసే ధరలకు అనుగుణంగా ఇచ్చే బిల్లు లేకపోవటం వల్ల చివరికి ముక్కిపోయినాయో, మురిగిపోయినాయో, తాలో తడక ఏరు తీసుకొచ్చి ఇస్తా ఉంటే అయ్యే వండి పెడతా ఉంటే చాలా చోట్ల అనారోగ్యానికి గురై పిల్లలు బాధపడతా ఉంటే కూడా వీళ్ళకి కనికరం కలగలేదు అధ్యక్ష, పెంచలేదు. మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు యావత్ మంత్రి మండలి అంతా కలిసి కూర్చొని ఆలోచన చేశారు. ఈ బిడ్డల భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆరోగ్యకరంగా న్యూట్రిషన్గా ఎదగాలంటే వాళ్ళ డైట్ ఛార్జెస్ పెంచాలని
ఒకటేసారి 40% డైట్ ఛార్జెస్ పెంచింది ఈ ప్రభుత్వం అధ్యక్షుడు.